వాళ్ళు పంపించిన మెసేజెస్ని చూసినా కూడా వాళ్ళకైతే తెలియదు అన్నమాట మీరు ఆ మెసేజ్ని చూసినట్టు. ఇన్స్టాగ్రామ్లో మనకు ఎవరైనా మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఆ మెసేజ్ని కనుక మనం చూస్తే వాళ్ళకు సీన్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది. అంటే మనం ఆ పర్టికులర్ మెసేజ్ని చూసినట్టు వాళ్ళకైతే అర్థమైపోతుంది మనం ఆ మెసేజ్ని చూసామని చెప్పేసి. బట్ నేను మీకు ఈ వీడియోలో ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నాను, ఒక సెట్టింగ్ గురించి అయితే చెప్తాను. ఆ సెట్టింగ్ని యూజ్ చేసుకొని మీరు ఆ వాళ్ళు పంపించిన మెసేజెస్ని చూసినా కూడా వాళ్ళకైతే తెలియదు అన్నమాట మీరు ఆ మెసేజ్ని చూసినట్టు. మరి ఈ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈరోజు వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో గైస్ మీరు వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ మన యూట్యూబ్ ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. గైస్ ఇప్పుడు మీరు సీన్ నౌ హైడ్ చేసుకోవడానికి 2 మెథడ్స్ అయితే ఉన్నాయి. సో 2 విధాలుగా మీరు సీన్ నౌ అయితే హైడ్ చేసుకోవచ్చు. సో మీరు అన్ని అకౌంట్స్కి సీన్ నౌ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే కొన్ని పర్టికులర్ అకౌంట్స్కి మాత్రమే సీన్ నౌ హైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అన్ని అకౌంట్స్కి సీన్ నౌ ఎలా హైడ్ చేసుకోవాలో చెప్తాను, అండ్ దాని తర్వాత కొన్ని పర్టికులర్ అకౌంట్స్కి ఎలా హైడ్ చేసుకోవాలో చెప్తాను. సో అన్ని అకౌంట్స్కి సీన్ నౌ హైడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మీ లోగో మీద క్లిక్ చేయండి. మీ లోగో మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. పైన మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన అన్ని సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంటుంది. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను చెప్పిన ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మీరు చాలా సింపుల్గా సీన్ నౌ అయితే హైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం మీకు ఈ విధంగా ఉంటుంది కదా, కొద్దిగా మీరు పైకి వచ్చేసినట్లయితే ఇక్కడ హౌ అదర్స్ కెన్ రియాక్ట్ విత్ యూ అని చెప్పేసి ఉంటుంది. సో దాని కింద చూసుకున్నట్లయితే మెసేజెస్ అండ్ స్టోరీ రిప్లైస్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో గైస్ దాని మీద క్లిక్ చేశాక మీకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో సెకండ్ సెక్షన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో లాస్ట్ ఆప్షన్ అంటే షో రీడ్ రిసిప్ట్స్, అంటే ఈ పేజ్లోని లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, షో రీడ్ రిసిప్ట్స్ మీద. సో ఇక్కడ నుండి మీరు ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోండి. సో గైస్ ఇక్కడ ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా సరే, మీ ఫాలోవర్ అయినా సరే, మిమ్మల్ని ఫాలో చేయని వాళ్ళైనా సరే, ఎవరైనా మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు ఆ మెసేజ్ని చూస్తే వాళ్ళకు సీన్ నౌ అని చెప్పేసి కనిపించదు. సో ఇది అన్ని అకౌంట్స్కి ఇక్కడ నుండి ఆఫ్ అయిపోతుంది. సో మాకు అన్ని అకౌంట్స్కి ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 1-2 అకౌంట్స్కి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని అకౌంట్స్కి సీన్ నౌ అని చెప్పేసి కనిపించాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోకండి. వేరే సెట్టింగ్ అయితే ఉంది, ఆ సెట్టింగ్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఆప్షన్స్ ఆన్ చేసుకోవడం వల్ల వచ్చే ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది, దాని గురించి వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ కనిపించే అకౌంట్ వాళ్ళు కనుక నాకు మెసేజ్ చేస్తే నేను ఆ మెసేజెస్ని చూసాను అనుకోండి, వాళ్ళకు సీన్ నౌ కనిపించద్దు అని నేను అనుకుంటున్నాను. అన్ని అకౌంట్స్కి కాకుండా ఈ అకౌంట్కి మాత్రమే అలా సీన్ నౌ హైడ్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనుకోండి. సో సింపుల్గా ఆ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేమ్ మీద క్లిక్ చేయండి, అండ్ ఇక్కడ మీకు ప్రైవసీ అండ్ సేఫ్టీ అని చెప్పేసి ఉంటుంది. సో గైస్ దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ రీడ్ రిసిప్ట్స్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోండి. సో ఈ ఆప్షన్ని ఇక్కడ ఆఫ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ అకౌంట్ వాళ్ళు కనుక మీకు మెసేజ్ చేశారనుకోండి ఇన్స్టాగ్రామ్లో, ఆ మెసేజ్ని మీరు చూసినా కూడా వాళ్ళకు చూసినట్టు కనిపించదు, సీన్ నౌ అని చెప్పేసి పడదన్నమాట. సో నేను ఫస్ట్ చెప్పిన ఆప్షన్ని ఆన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే అన్ని అకౌంట్స్కి ఆ సెట్టింగ్ అయితే ఆఫ్ అయిపోతుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో మీకు ఎవరు మెసేజ్ చేసినా కూడా మీరు ఆ మెసేజ్ చూసినా కూడా వాళ్ళకు సీన్ నౌ అని చెప్పేసి కనిపించదు. ఇలా మీరు ఇండివిజువల్ చాట్ ఓపెన్ చేసుకొని, ఇండివిజువల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే జస్ట్ ఆ ఒక్క అకౌంట్కి మాత్రమే సీన్ నౌ హైడ్ అయిపోతుంది. సో మీకు నచ్చినట్టు చేసుకోండి. సో ఓవరాల్గా ఇవి ఈ సీన్ నౌ హైడ్ చేసుకోవడానికి ఉన్న సెట్టింగ్స్. సో గైస్ చూసారు కదా, ఇది వాటి వీడియో అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ టైం వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన నెక్స్ట్ డెఫినెట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ ప్రాబ్లమ్కి ఆన్సర్స్ ఇవ్వడమే, అంటే మీ మొబైల్ యూస్ చేయడంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే మన యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఎయిమ్ అన్నమాట. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్ రోహిత్ గోత్రి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.